నమస్కారం. మన రైతు మిత్రులకి అందరికీ నమస్కారం. మనది వచ్చేసి శ్రీ సాయి ట్రేడర్స్. మన దగ్గర అగ్రికల్చర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, మిషనరీ పార్ట్స్ కానీ అన్నీ దొరుకుతాయి. పౌల్ట్రీ ఫామ్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ దొరుకుతాయి. మన దగ్గర మిషన్స్లో ఇది ఒకటి ప్రోడక్ట్ వచ్చేసి పాల మిషన్, మిల్కింగ్ మిషన్ అంటారు. ఇది వచ్చేసి ఆవులకి కానీ బర్రెలకు కానీ మనం పాలు పిండొచ్చు. ఈ జనరేషన్లో మొత్తం చేతితోని కాకుండా 3 ఆవులున్నా 4 ఆవులున్నా మనం మిషన్ తీసుకెళ్తున్నారు. ఇది వచ్చేసి 3 ఫేస్ మిషన్. మనకి శెల్కల కరెంట్కి వస్తుంది. మనది ఇంటి దగ్గర కరెంట్ సింగిల్ ఫేస్ కూడా వస్తుంది. మనకు కావాల్సింది మనం మోటార్ ఫిక్స్ చేసుకోవచ్చు. పంప్ వచ్చేసి 1/2 HP. ఇది ఒక 10 ఆవుల వరకు పిండొచ్చు కంటిన్యూగా. ఒక్క ఆవుకి దగ్గర దగ్గర 3 నుంచి 4 నిమిషాల మధ్యలో మనం పిండేస్తాము. ఇంకా పాలు కూడా పెరుగుతాయి. 1 లీటర్ పెరుగుతుంది ఒక ఆవుకి. దీంతో యూజ్ ఇది వచ్చి ఇందులో పాలు వచ్చేస్తాయి. ఇవి పట్టుకోను. ఇది వస్తుంది మనకి పైపుది. ఇది దానికి పెడితే పాలు ఇంట్లోకి వచ్చేస్తాయి. మనకు కనిపిస్తుంది ఎప్పుడు ఆగిపోతుంది ఏంది అనేది. ఇది మనకి పైప్ వస్తుంది. ఎంత దూరం ఉన్నా ఏదున్నా గుంజుతుంది పాలు. ఈ పైప్తోని దీనికి కనెక్ట్ చేసుకోవాలి. పట్టుకోండి ఇట్లా. ఇది మన దగ్గర ఊరు దగ్గర కొరటికల్ అనే అతను తీసుకున్నాడు. అన్న మీ పేరు? మీ పేరు? బి సైదుల్. ఇది మనకి ఎందుకు తీసుకుంటున్నావు ఈ మిషన్? అంటే మీ దగ్గర పిండడం ఇబ్బంది అవుతుందా? పిండడానికి ఇబ్బంది అవుతుంది, అందుకే మిషన్ తీసుకుంటే సింపుల్గా ఉంటుందని తీసుకుంటున్నాం. ఎన్ని ఆవులు ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి. 5 ఆవులా? ఒక ఆవు పూటకి ఎన్ని ఇస్తుంది లీటర్లు? ఒక్కొక్కటి 7-8 దాకా ఇస్తుంది. 7-8 అంటే కష్టం అవుతుంది పిండనిక. మొత్తం మీద బాగుందనా? చూడండి, మంచిగా ఉంది. దీనిదంతా చూసి ఒకసారి వాడండి. ఇంకా దీనికి వచ్చి సర్వీస్ వచ్చేసి ఏముండదు. మోటార్ ఏమన్నా పోతే మోటార్ ఇచ్చేస్తాం మనం. పంపు ఏదైనా సర్వీస్ ఉంటే మనం మెకానిక్ అందుబాటులో ఉంటాడు.